గడప గడపకు కాంగ్రెస్ పాలన అంటూ గ్రేటర్ హైదరాబాద్ మోండా డివిజన్ లో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైంది. కాంగ్రెస్ కార్పొరేటర్ రేసులో ఉన్న చెర్రబోయిన సంతోష్ యాదవ్ దంపతులు బస్తీలో తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న తన కుటుంబాన్ని నమ్మి టికెట్ ఇస్తే మోండా డివిజన్ ప్రజలు తప్పకుండా తనను ఆదరిస్తారని సంతోష్ యాదవ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గడప గడపకు కాంగ్రెస్ అనే నినాదం అది ఇవాళ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలలో తిరుగుతుంటే మంచి స్పందన ఉంది. కాంగ్రెస్కి ఉత్సాహంగా చెప్తున్నారు. ఏంటంటే మాకు ఏ ప్రభుత్వం ఫ్రీ బస్ ఇయ్యలే, ఆడోళ్లకు ఫ్రీ బస్ ఇచ్చిర్రు, ఏ ప్రభుత్వం రేషన్ కార్డు గురించి ఆలోచించని ప్రభుత్వం లేదు. ఒకటే ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొకటి ఈ రోడ్స్ కానీ డ్రైన్ వాటర్ కానీ మీ కాంగ్రెస్ నాయకులంతా ఉత్సాహం ఎవరు చేయలేరని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీ పనులు చేపిస్తున్నందుకు కూడా మాకు వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంటింటికి తిరుగుతుంటే మంచి స్పందన ఉంది. కాంగ్రెస్కి 100% కైవసం జిహెచ్ఎంసీలో మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని ఉత్సాహం అనిపిస్తుంది. వాళ్ళు చెప్తుంటే ఆ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 5 years కూడా నెక్స్ట్ 5 years కూడా కాంగ్రెస్ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉన్న స్థానిక కార్పొరేటర్ మొన్నటిదాకా పరిపాలించిన ఆమె ఏం చేయలేకపోయింది. మా రోడ్లు, మా డ్రైనేజ్ సమస్యలు అట్నే ఉన్నాయి, మా స్ట్రీట్ లైట్ సమస్యలు అట్నే ఉన్నాయని చెప్పడం జరిగింది. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ అన్న గెలిచిన నుంచి చాలా అభివృద్ధి చెందుతుంది. ఇంకా మీరు ముందుకు పోవాలని చెప్పి ఆశీర్వదించారు ప్రజలు.